హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అలాగే వెల్కమ్ టు క్విజ్ బ్యూటీ. అయితే విషయానికి వచ్చేస్తే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను దేని గురించి ఏం చెప్తున్నాను అని. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మామిడి తోటకి వెళ్తుంటే నేను పిల్లలు కూడా వెళ్ళామన్నమాట. హస్బెండ్ రాలేదు. సో అయితే ఇది పటాన్ చెరువులో ఉంది. ఇదైతే ఈ తోట మనం అందరూ అంటే ఎవరికైనా చెట్టు నుంచి కట్ చేసుకుని మామిడి పళ్ళని మనం మగ్గపెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే తీసుకొచ్చాము. సో ఈ ఇయర్ కూడా వెళ్ళానమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే దశేరి, కేసరి అండ్ బంగినపల్లి ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ మెయిన్ మామిడి తోటకి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే మనకి మంచి చెట్టుకాయ దొరుకుతుందనే కాకుండా అక్కడికక్కడ కట్ చేసి అంటే ఏమైనా మంచిగా పండిన పళ్ళు ఉంటే అక్కడికక్కడ కోసుకుని కడుక్కోకుండా తినేయడం రాక్షసంగా భలే అనిపిస్తుంది అసలు. సో అయితే అక్కడ మనం డజన్ తింటామా, అర డజన్ తింటామా, అసలు ఎన్ని తిన్నా కూడా వాళ్ళు అన్ని తినొద్దు అని కట్ చేయొద్దు అని కూడా అన్నారు. మేము మనిషికైతే ఒక 2-3 అట్లా లాగించేసామన్నమాట. నేనైతే ఫుల్ డైట్లో ఉన్నాను. కానీ ఆ రోజు మామిడి తోటకి వెళ్తామని నేను లంచ్ చాలా అంటే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకుని వెళ్ళాను అనమాట. చూస్తున్నారు కదా ఇట్లా తోటలో ఉండే అతను వాచ్మెన్ వచ్చి మనకి ఎన్ని కాయలు కావాలి అన్నీ కట్ చేసి అతనే చెట్టు నుంచి తీస్తారు. సో మనం కూడా కట్ చేసుకోవచ్చు మనకి మంచిగా అనిపిస్తున్న కాయలు. అసలు సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసాము. మనం డైరెక్ట్గా అలా కట్ చేసుకుని తింటుంటే సూపర్ అనిపిస్తుంది కదా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు తోటలో. ఇంకా పిల్లలనే కాదు మేము కూడా కొంచెం తినేయడం పాడేయడం అట్లా ఫుల్గా తినండి మేడం, ఫుల్గా తినండి అని చెప్పేసి పిల్లల్ని మాకు చెప్పాడనమాట అతను. సో పైన అయితే చెట్టుకి పైన బాగా పండిన కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇదేంటి వెరైటీ భలే ఉంది, ఎప్పుడు చూడలేదు. కాసేపు పిల్లలు ఆడుకున్నారు వెరైటీగా ఉన్నాయని చెప్పి. ఈ సమ్మర్లో యాక్చువల్లీ అంటే మేము కొంచెం 4 o'clock అలా బయలుదేరి వెళ్ళాం అనమాట. మా ఇంటికి ఒక 30 to 40 minutes పడుతుంది. సో అంటే మనకి ఆల్మోస్ట్ 5కి ఆ టైంకి అయితే వాళ్ళు ఒక అరగంట 30 గంటలు కోసి ఇచ్చేస్తారు. మళ్ళీ మనం 6కి అలాగా బయలుదేరిపోయి వచ్చేయచ్చు అన్నట్టు. సో ఇంత ఎక్కువ ఎండ కూడా అనిపించదు మనకి. చక్కగా పిల్లలు అయితే పండిన కాయలు ఎక్కడున్నాయా అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. టేస్ట్ అయితే చాలా స్వీట్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఒక చెట్టుది ఏమైనా బాగా పండిన కాయ తిని మనకు ఆ చెట్టుది బాగా స్వీట్ అనిపిస్తే ఆ చెట్టుయే మంచిగా మనకి కాయలు కోయమంటే ఆ చెట్టుయే కోసిస్తాడనమాట. అలా కూడా మేము కట్ చేసుకున్నాము. ఇలాంటి ప్లేస్కి మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మనకి చాలా అన్లిమిటెడ్ హ్యాపీనెస్ వస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఫామ్లో అంటే కొంతమంది అడిగారనమాట, లైక్ ఇలా వెళ్ళి మామిడిపళ్ళు తెచ్చుకోవచ్చా, మాకు తెలియదు అని కొంతమంది. లైక్ అంటే నేను వాట్సాప్ స్టేటస్లో అది పెట్టినప్పుడు కూడా కొంతమంది అడిగారనమాట, ఇలా వెళ్ళి తెచ్చుకోవచ్చా,
తెలియదు అంటే మేము ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇలాగే తెచ్చుకోవచ్చు అని అన్నాము. యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్లో స్ట్రాబెర్రీస్, యాపిల్ గార్డెన్ వెళ్ళి అక్కడ తిని తర్వాత బొట్టలతో తెచ్చుకుంటారు కదా. సేమ్ వే ఇక్కడ మేము మామిడి తోటకి వెళ్ళినప్పుడు ఎన్ని కాయలు తిన్నా కూడా ఇన్ని తినొద్దు, ఇన్ని కట్ చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే పిల్లలు వేస్ట్ చేసి పడేస్తుంటే అలా వేస్ట్ చేయొద్దు అని పిల్లలతో అన్నారు తప్ప ఇన్ని తినొద్దు అని చెప్పి అసలు మనకి అనలేదన్నమాట. సో మనం తిని ఫామ్లో ఆ తర్వాత మనకి ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజీలు వెయిట్ వేయించేసుకుని తెచ్చేసుకోవడమే అన్నట్టు. ఫామ్ హౌస్లో అయితే పక్కన ఎవరిదో పొలిటీషియన్ వాళ్ళ రిలేటివ్స్ది ఫామ్ హౌస్ అంట. చాలా బ్యూటిఫుల్ ఉంది. అలాగే ఇక్కడ ఆవులకి దూడలకి వాటర్ పడుతున్నట్లున్నారు. పిల్లలు అలా ఇటు అటు తిరిగి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కోవడం కూడా కొంచెం ఫ్రెష్ అవుతూ అక్కడ వాటర్ దగ్గర కూడా కాసేపు ఎంజాయ్ చేశారనమాట. అలాగే జీడి మామిడి తోటలు కూడా ఉన్నాయి. మేము కొన్ని జీడిపళ్ళు, జీడి పిక్కల్ని కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా కోళ్ళని కూడా పెంచుతున్నారు. చిన్న కోడి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను అతన్ని అడిగాను, నాటుకోడి గుడ్లు బాగా ఉంటాయి కదా, తింటారా లేదంటే కోడి పిల్లలనే చేస్తారా అంటే, తింటే ఎలా అమ్మ, కోళ్ళు ఎక్కడి నుంచి వస్తే గుడ్లే తినేస్తే అన్ని మ్యాక్సిమం గుడ్లన్నీ కూడా కోడి పిల్లలకి చేయడానికే చేసేస్తాము అని చెప్పాడనమాట అతను. అయితే నాటుకోళ్ళు అమ్ముతారా అంటే కోళ్ళు అమ్ముతారు అని కూడా అన్నారు. కిలో సంవాట్ 800-700 అలా చెప్పారనమాట. అయితే మేము మధ్యలో జీడి తోటలు కూడా ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళకి అది జీడిది చూడలేదంట, జీడిపళ్ళు ఎలా ఉంటాయని. సో మేమైతే అక్కడ జీడిపళ్ళు, దానికి జీడిపప్పు కూడా పచ్చివి ఏరేమన్నమాట కింద. అవి కూర వండితే చాలా బాగుంటాయని. ఈ ఫ్రూట్ చూస్తున్నారా, చూడడానికి చాలా పింక్గా అలా ఉంది కదా, అంటే చూడడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది నేను స్టేటస్లో పెడితే కొంతమంది ఫ్రెండ్స్ అండ్ మా రిలేటివ్స్ కూడా అడిగారు, ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఫ్రూటేనా అని మ్యాంగోలో. బట్ యాక్చువల్లీ ఏంటంటే అది కాదండి. బట్ లాస్ట్ ఇయర్ అయితే అలాగే ఇది చాలా ఫేమస్ అని చెప్పి ఇచ్చాడు ఆ తోటమాలి. బట్ అస్సలు టేస్ట్ లేదు. అందుకని ఈ ఇయర్ మేము ఒక్క మా పెద్ద పాప అయితే ఒక్క కాయైనా కట్ చేసి పట్టుకెళ్దాం అమ్మ అంటే, అది వెయిట్ కూడా వేస్ట్ అమ్మ, అసలు టేస్టే ఉండదని చెప్పి నేను తీసుకురాలేదన్నమాట. సో మేము తెచ్చిన కేసరి అండ్ వేరే ఇంకో వెరైటీ తెచ్చాము. అయితే బంగినపల్లి ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా 10 days తర్వాత అట్లాగే రమ్మని చెప్పారనమాట. జీడిపిక్కలు ఏరుతుంటే మా ఫ్రెండ్ చాలా జీడిపిక్కలు ఏరింది, నేను కూడా అలాగే తీసాను అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అనింది ఇది పచ్చి జీడిపప్పు తెలియదు అని చెప్పింది. మా చిన్నప్పుడు బాగా పచ్చి జీడిపప్పుని ములంకాడ లేదంటే పచ్చిరొయ్యలు, చికెన్ వేసి వండేవారు మా ఇంట్లో. నేను అదే చెప్పాను. అయితే అసలు నాకు తెలియదు అంటే, చేతికి గ్లౌజులు, నూనె రాసుకొని కొయ్యాలి అది, లేదంటే చెయ్యి అంతా జీడంటికి పోయి మనకి మొత్తం పొరల కింద నల్లగా ఊడిపోతుంది అని కూడా చెప్పాను మా ఫ్రెండ్కి. సరే ఆ కూర ఏదో నువ్వే వండేసే అని చెప్పి అది నాకే జీడిపిక్కలు ఇచ్చేసింది. అయితే ఆ తోటమాలి అన్నాడు, మీరు జీడి మామిడి పళ్ళు యాక్చువల్లీ జీడి మామిడి పండుకి బాగా ముగ్గిపోయిన తర్వాత కింద జీడిపిక్క ఉంటుంది కదా, తెలిసిన విషయమే కదా. యాక్చువల్లీ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. 2 days అయింది నేనైతే మామిడి తోటకి వెళ్ళి. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, నేను దాన్ని ఇంకేమీ మీకు పిక్ అప్లోడ్ చేయట్లేదు. జీడి మామిడి పళ్ళు అండ్ జీడి పిక్కలు ఎలా ఉంటాయి అని చెప్పి. అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అవైతే చాలా టేస్టీ ఎమ్మీగా అనిపిస్తుంది, తీయగా ఉంటుంది. మా ఫ్రెండ్ తిని చాలా తీయగా ఉంది వేణి, ఎప్పుడు తినలేదు అని చెప్పింది. చాలా తీయగా ఉంటాయి. చాలామంది ఉప్పు కారం కూడా పెట్టుకుని తింటారు. ఎనీహో అది మనం ఇంకా జీడి పిక్కలు అంటారా మనం కోసుకుని. అయితే ఆ తోటమాలి అన్నాడు, జీడిపిక్కలు ఇచ్చండి, మామిడి పళ్ళు పట్టుకెళ్ళండి అంటే, నేను అన్నాను మాకు తెలుసు జీడిపిక్కలు ఎలా ఉంటాయని, మా పిల్లలకి తెలియొద్దా, మీరు ఇచ్చేయమని చెప్తే వాళ్ళకి ఏం చూపించాలి, వాళ్ళకి కూడా మేము చూపించాలి కదా అని అంటే, అవునా అమ్మ మీరు ఎటు సైడ్ నుంచి అలా అని చెప్పి, సరే పట్టుకెళ్ళండి అమ్మ, ఏ ఊరు అని అడిగాడు అనమాట. మేము రాజమండ్రి సైడ్, వైజాగ్ సైడ్ అని చెప్పగానే మళ్ళీ సరే పట్టుకెళ్ళండి అమ్మ అని చెప్పి అన్నాడు. సో మేమైతే అవి తీసుకుని వచ్చాము. పచ్చిగా ఉంటే కనుక ఓకే, కోసి కూర వండుతాను, లేదు
కొంచెం ఎండినట్టుగా ఉంటే కనుక నేను బయట కొంచెం కర్రలు వెలిగించి వాటి మీద కాల్చి అదొక సరదా కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. అది చూపించాలన్నట్టు నేను వాటిని తీసుకొచ్చా. అండ్ అగైన్ ఇక్కడ మేము జాన్ తోటకు కూడా వెళ్ళాము. అయితే చాలా జాన్ చెట్టుకి కొన్ని బూజు ఉన్నాయి, కానీ అసలు కాయలు ఎంత స్వీట్ ఉన్నాయంటే, యాక్చువల్లీ నేను ఏంతో అన్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి మామిడి పళ్ళ కన్నా కూడా జాంకాయల కోసమే వెళ్ళాలి. ఆ స్వీట్నెస్ ఎలా ఉన్నాయంటే, మనం పంచదార వేసి గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తామో వీళ్ళు ఈ తోటలో జాంపళ్ళు అలా చేశారా, అంత తీయగా ఉన్నాయి అనమాట. ఒకవైపు నేను కోసుకుని ఫటాఫటా తినేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మేము జాన్ తోటకి వెళ్ళాము, తర్వాత మామిడి తోటకి వెళ్ళాము అనమాట. వీడియో అయితే మీకు నెక్స్ట్ చూపిస్తున్నాను, కానీ ఫస్ట్ అయితే వెళ్ళడం జాన్ తోటకే వెళ్ళాము. నెక్స్ట్ గార్డెన్లో ఈ తోటలో కాయలు మరి ఏమైనా తెలీదు. లాస్ట్ ఇయర్ ఈ తోటలో అయితే తెచ్చాం, కానీ పక్క గార్డెన్లోకి వెళ్ళమంటే మ్యాంగోస్కి పక్క గార్డెన్కి వెళ్ళాం. కానీ జాంకాయలు అయితే 3-4 అక్కడే తినేసాము. డిన్నర్ అయిపోయిందని అనుకున్నాము, పొట్టే ఖాళీ లేదని. కానీ మళ్ళీ మామిడిపళ్ళు కూడా బాగా తిన్నాము. ఒక 2-3 కాయలు కూడా తిన్నాం, మ్యాంగోస్ కూడా. అదనమాట సంగతి ఫ్రెండ్స్. అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అసలు అంటే మనకి బజార్లో అమ్మే జాంకాయలు అసలు దోరకాయలే అమ్మట్లేదు. ఇప్పుడు అదేంటో పెద్ద పెద్ద కాయలు అమ్ముతారు. అసలు చెప్పగా అసలు ఎందుకు తింటున్నామో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇలాంటివి 1-2 తిన్నా కూడా మనకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రూట్స్. సో మేమైతే ఒక 2 kgs దాకా ఆల్మోస్ట్ 2-3 kgs ఆల్మోస్ట్ తెచ్చాము. కానీ వాటికైతే వాళ్ళు మనీ ఏమి తీసుకోలేదు. అలాగే జీడి పిక్కలకు కూడా వాళ్ళు మనీ ఏమీ అనలేదు, తీసుకెళ్ళండి అనే చెప్పారు. సో అదనమాట ఫ్రెండ్స్. సమ్మర్లో ఇలా హస్బెండ్కి రావడానికి అవ్వలేదు. సో నేనైతే పిల్లల్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము తీసుకోవడానికి అని చెప్పి, మ్యాంగోస్ కోసం అని చెప్పి. కాసేపు వీడియో కూడా తీశాను. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ జాంకాయలది సీజన్ అయిపోయింది అనుకుంటాను, ఎక్కువ లేవు. బట్ మా 2 ఫ్యామిలీస్కి సరిపోతాయి అన్నట్టుగా అయితే, ఇంకా కోసుకోవాలంటే ఇంకో 4-5 kgs కొయ్యొచ్చు. మేము ఇంకా మళ్ళీ చీకటి పడితే మ్యాంగోస్ కూడా కట్ చేయాలి కదా అన్నట్టు మేము అటువైపు వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఒక 10 days 1 week 10 days ఓన్లీ జాంకాయల కోసం అయితే వెళ్ళాలి అని చెప్పాను నేనైతే. సో నెక్స్ట్ వెళ్తాం మేము. సో ఇదనమాట ఫ్రెండ్స్ విషయము. మ్యాంగోస్ అయితే చాలా స్వీట్ ఉన్నాయి, కానీ క్యాలరీస్ కూడా చాలా హై కాబట్టి తింటే మధ్యాహ్నం చిన్న సైజ్ మ్యాంగో ఒకటి తింటున్నాను నేనైతే. డైట్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ ఇంత కష్టపడి చేసిన డైట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని నాకు కూడా భయం అనిపిస్తుంది. మ్యాంగో సీజన్ వచ్చిందంటే బిఫోర్ 2 months నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తాను. ఒక 2-3 kilos తగ్గితే మ్యాంగో సీజన్ వచ్చిన తర్వాత 2-3 kilos పెరిగిపోతామని చెప్పి. కానీ ఈసారి అలా కాదు, మ్యాంగోస్ని అసలు తక్కువ తినాలి, అలా అని రోజుకు ఒకటి అలా తింటే సరిపోతుందిలే అన్నట్టు. నెక్స్ట్ ఇయర్ తినచ్చులే, ఇన్ని ఇయర్స్ అయితే తినే ఉన్నాము కదా, ఇంత లావై కూర్చున్నాను. ఈసారి కొంచెం ఇయర్ ఫుడ్ అంతా కట్ చేసేయాలి అని. ఆల్మోస్ట్ క్రేవింగ్స్ అన్నీ కూడా ఆగిపోయాయి, అంత ఫుల్ డైట్ ఫాలో అవుతుంది అనమాట స్ట్రిక్ట్గా. సో ఏదైనా క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైపోయింది. ఏం తిన్నా మధ్యాహ్నం అయితే చక్కగా తిని తర్వాత 1 day మీల్లా చేసి ఈవినింగ్ అంతా కూడా అది అరగడానికి టైం ఇచ్చి కాసేపు వాక్ చేసి కొంచెం గార్డెన్ వర్క్ చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదైనా వెయిట్ తగ్గితే మనం హ్యాపీగా అనిపిస్తుంది, లేదంటే కింద కూర్చుంటే పైకి లేవలేకపోయేదాన్ని. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో అందుకని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అయితే డైట్ చేయాలి అని చెప్పి డైట్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఆ డైట్లో గురించి జాంకాయలు అయితే చక్కగా చాలా కోసుకుని అయితే తీసుకొచ్చాం అనమాట. సో ఇదనమాట సంగతి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో డైట్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక అవేర్నెస్ వచ్చిందంటే అందరూ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కరెక్ట్ మీ హైట్కి తగ్గ వెయిట్ ఉంటే ప్రాబ్లమే లేదు, యాక్టివ్గా ఉంటే ప్రాబ్లమే లేదు. కానీ నాలా ఓవర్ వెయిట్ కానీ ఉంటే కనుక కొన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తినే కదా ఒళ్ళు తిన్నాము కదా, ఒక 4 నెలలు 3 నెలలు 5 నెలలు తినకపోతే ఏమవుతుంది అన్నట్టు కొంచెం కొన్ని నెలలని మన ఫుడ్ని ఇంటేక్ని తగ్గిస్తే ఏమవుతుంది,
అన్న ఫీలింగ్ ఉంది అంటే మనం ఆటోమేటిక్గా తగ్గడం మొదలవుతాము. హెల్త్ ఇష్యూస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో నాకు ఇప్పుడైతే కొంచెం బాడీ లైట్ వెయిట్ ఫీల్ అవుతుంది. సో అదన్నమాట. ప్రతి వీడియోలో అది ఎందుకు చెప్తాను అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రతి వీడియోలో అది నేను మళ్ళీ ప్రత్యేకంగా నేను అంటే ఎలా ఉంది, నేను డైట్ చేస్తుంటే ఎలా ఉంది, అప్పటి నుంచి ఇప్పటికి ఎంత తగ్గాను, నేను ఏమీ అప్డేట్ వేరేగా స్పెషల్ వీడియో పెట్టట్లేదు. ఇందులోనే కలిపి కొట్టేస్తున్నాను అన్నట్టు ఇది అది కలిపి నేను నా డైట్ విషయం నేను ఎంత సన్నమయ్యాను, స్లిమ్ అయ్యాను లేదా అనేసి. అండ్ ఎనీహో నేను ఏమీ స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ అందరూ నాది వీడియోస్ చూసేవాళ్ళు లేదా స్టేటస్ చూసేవాళ్ళు ఆటోమేటిక్గా చెప్తున్నారు నువ్వు చాలా తగ్గావు వేణి అని చెప్పేసి. ఆటోమేటిక్గా తగ్గుతామండి. మనం ఇంటేక్ తక్కువ తీసుకుని వర్కౌట్స్ ఎక్కువ చేస్తే కనుక మనం ఆటోమేటిక్గా చాలా తగ్గుతాము. అదనమాట సంగతి ఫ్రెండ్స్. సమ్మర్లో మేమైతే ఆల్రెడీ పచ్చడి మా చెట్టుకాయలతో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ పచ్చడికాయలు కూడా ఉంటాయి అన్నమాట. కానీ మేము పచ్చడికాయలు అయితే ఏమీ తీసుకోలేదు. మా ఫ్రెండ్ తీసుకుంటానని చెప్పింది. మేము ఫస్ట్ వచ్చేటప్పుడు అనుకున్నాము, మళ్ళీ ఎందుకనో ఆటోమేటిక్గా ఈ జాంకాయలు అక్కడ పండిన మామిడికాయలు తినే ఆనందంలోనే పచ్చడికాయలు పట్టుకుని వెళ్ళడం మర్చిపోయామన్నమాట. ఎక్కడ ఏ చెట్టుకి బుగ్గిరికాయ ఉందా, పండినకాయ ఉందా, కోసుకుని తినేద్దామా అన్నట్టు చూసాము. అక్కడ ఆవులు దూడలు ఉంటే కనుక మన మొక్కలకి కౌడంగ్ కూడా కావాలి, పట్టుకెళ్తే బాగుంటుంది అని కూడా అనుకున్నాం. కానీ కారు అంత వాసన వచ్చేస్తుంది అని చెప్పేసి అసలు మేము ఇంత పిల్లల్ని తీసుకుని మేము అందరూ వెళ్ళాం కదా, మళ్ళీ అవన్నీ మామిడిపాలు పెట్టడానికే చోటుండదు, మళ్ళీ ఆవు పేడని కూడా ఎక్కడ పెడతామని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే కాసేపు జోకులేసి నవ్వుకున్నాం అనమాట. కానీ చాలా మంచిది కదా కౌడంగ్ తీసుకొచ్చి మొక్కలకి వేస్తే. సో ఇదనమాట ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.